మాంత్రికుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేడలో దాచినంత సీక్రెట్గా దాయాలి. నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి? ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలనుంది. బాగుంది. ఆ తర్వాత ఒక నిమిషం నీకు చలేస్తుందా? ఆ చున్నీ ఇస్తావా? ఇవ్వు, నాకు చలేస్తుంది. మాయ నేను చేశాను. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. సడన్గా నిద్ర పట్టేసింది. పాట అయిపోయిందా? తెల్లవారిపోతున్నట్టుంది. అన్నట్టు మర్చిపోయాను, నీ వీసా రెడీ అయిపోయింది. రేపు మధ్యాహ్నమే నీ ప్రయాణం. చంద్ర, వాళ్ళు నన్ను చంపేస్తారని భయపడుతున్నావా? ఒకవేళ నిజమైనా నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టకూడదు స్వరాజ్. దేశం కోసం ప్రాణాలిచ్చే అదృష్టం అందరికీ రాదు. పచ్చనాకు మీదాన పసుపు కొమ్ము మీదాన పరమాత్ముని మీదాన పరువాల మీదాన ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా. మన ప్రేమ కంటే పెళ్లి కంటే ఈ దేశానికి స్వరాజ్యం రావడం ముఖ్యం. ఎర్రకోట మీద మన 3 రంగుల జెండా ఎగిరిన రోజున నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను.
అవును. రఘు నొప్పిగా ఉందా? అలాగే నొప్పి పెడుతుంది. కాలం చేసుకుందిగా. ఇప్పుడు నొప్పి అనుకుంటే ఫలితం ఏంటి? అనుభవించు. చచ్చా అటువంటిదేం కాదు శివ. రే శివ, వాసు బాగా పడతాడరా, వాడికి ఛాన్స్ ఇవ్వచ్చుగా. మేఘా, శివకి రికమెండ్ చేయవా? మేఘా రికమెండ్ చేస్తే నువ్వు పాడినట్టేరా. ఎరా? అవునవును. ప్లీజ్ ప్లీజ్. శివ, నిజంగా నువ్వు నేను చెప్తే వింటావా? తప్పకుండా. బహుత్ శుక్రియా. రమ్య కృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా, చెప్పర నాన్న. రంభలాగా రంజుకుంటదా చెప్పర కన్నా, చెప్పర నాన్న. ఇంద్రజామని లుక్కుగుందా, శోభన గౌతమి జోగుందా. చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా. రమ్య కృష్ణలాగా ఉంటదా చెప్పర కన్నా, చెప్పర నాన్న. రంభలాగా రంజుకుంటదా చెప్పర కన్నా, చెప్పర నాన్న. చెప్పమ్మా. మేఘ, నీతో మాట్లాడా. ఇక మీద నువ్వు నేను మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. నేను చెప్పేది వింటే నీకు అర్థమయ్యేది. ప్లీజ్ లిసన్ టు మీ. ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీబడీ. మేఘ, నా మాట విను ప్లీజ్. ఎన్ని రోజులు ఇలా రౌడీగా ఉంటావు? ఇలా కొట్లాట్లు కూనీలంటూ ఎన్నాళ్ళు తిరుగుతావు? నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకేగా. ఇలా చూడు, నువ్వేదో వయసులో ఉన్నావు కదా అని మిడిసిపడకు. నువ్వు వయసులో ఉన్నా సరే శక్తి నశిస్తుంది. 2 రోజులు కడుపు కాలిందంటే నువ్వు నించోలేవు. 10 రోజులు జ్వరం వచ్చిందంటే నీ కాళ్ళు చేతులు ఆడవు. అర్థమైందా? చిన్న వయసులో జేకేం చూసావు, రౌడీ అవ్వాలని ఆశపడ్డావు. ఈ వయసులో కూడా రౌడీగానే ఉండాలని ఆశపడితే నీ లైఫ్ ఏమవుతుంది? ఇలా చూడు, ఒక మగాడికి పౌరుషం అంటే 1000 మందిని నరికి పారేయటం కాదు, ఒక ఆడదాన్ని కంట తడి పెట్టకుండా కాపాడు. మగాడి వల్ల ఆడది కన్నీళ్లు పెడితే వాడు మగాడే కాదు, అయ్యో నా బిడ్డ సర్వనాశనం అయిపోయాడని ఒక తల్లి కన్నీళ్లు పెడితే వాడు బిడ్డే కాదు. నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళతో తనెవరో తెలియదని నన్ను చూపించన్నావే. నా ప్రాణం పోయినా నేను ఆ మాట చెప్పలేను. నాకు రఘు ఎవరో తెలుసు, చాలా బాగా తెలుసు. రఘు మంచివాడు. రఘు నాన్నగారు తెలుసు, వారు మంచివారు. వారి బిడ్డ చెడ్డవాడు అయ్యే ఛాన్సే లేదు. రఘు అమ్మగారు తెలుసు, ఆవిడ మంచిది. ఆవిడ బిడ్డ అయోగ్యుడు అయ్యే అవకాశమే లేదు. For heaven's sake, అన్నింటి వదిలిపారే. నీ రౌడీతనాన్ని విసిరిపారే. నేను కావాలా? నీకు ఇది కావాలా? నువ్వే కావు. అయితే ఒట్టేసి చెప్పు, నా మీద నువ్వు ఒట్టేసి చెప్పు. అన్నింటి వదిలేసానని చెప్పు. ఐ లవ్ యు మేఘ. మరి నన్ను సిస్టర్ అని ఎందుకన్నావు? నా ఇంట్లో నువ్వు వినలా? లేదు, నువ్వు సిస్టర్ అన్నావు. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? రా, హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా?